ఎంత పెట్టారు? బడ్జెట్ ఎంత పెట్టారు అది ఈ సినిమాకి? ప్రొడ్యూసర్ గారికి ఐడియా. నాకు ఐడియా అంటే లేదు. అంటే బేసిక్ జనరల్‌గా నాకు ఐడియా లేదు. ఎందుకు అడిగానంటే ఈ మధ్య చూస్తున్నాం కదా, అవును. అన్ని 500 కోట్లు 1000 కోట్లు అంటే అవును. కోట్లు అవును. కోట్ల మీదే మాట నడుస్తోంది. ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం కూడా పెద్ద పెద్ద బడా నిర్మాతలదే హవా అయిపోయింది. చిన్న ప్రొడ్యూసర్లు అసలు ఇంతకు ముందర కనిపించట్లేదు. చిన్న సినిమాలు అంటే వచ్చినప్పటికీ కూడా తక్కువనే చెప్పాలి. ఎందుకంటే పెద్ద సినిమాలు పెద్ద హీరోలనే బయట టాక్ నడుస్తుంది, అదే వినిపిస్తుంది. ఇండస్ట్రీ అంటే పెద్ద సినిమా పెద్ద హీరో అన్నట్టు. అంటే చిన్న ప్రొడ్యూసర్ చిన్న సినిమా అయితే చూడరంటారా జనాలు? అంటే ఒకటండి, చిన్న సినిమా పెద్ద సినిమా అనేది పక్కన పెడితే వన్స్ జనంగా రిసీవ్ చేసుకుంటే చిన్న సినిమా పెద్ద సినిమానండి. జనం దాకా వెళ్ళగలిగితే సినిమా, జనంగా థియేటర్కి రాగలిగితే మాత్రం చిన్న సినిమా పెద్ద సినిమానండి. పెద్ద సినిమా అయినా బాగలేకపోతే అది చిన్న సినిమా కింద లెక్క. ఆ బడ్జెట్కి ఆ కలెక్షన్కి అది చిన్న సినిమా కింద లెక్క. ఈ బడ్జెట్కి దీనికి వచ్చే కలెక్షన్ ఇది పెద్ద సినిమా కింద లెక్క అవుతుందండి జనంగా. ఎప్పుడు మీరు దాదాపుగా అసిస్టెంట్ డైరెక్టర్ కావచ్చు, కో డైరెక్టర్, మీరు ఇందాక చెప్పినట్టుగా దాదాపు అంటే పెద్ద పెద్ద హీరోస్తో పెద్ద పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారితో మీకు ఒక 12 ఏళ్ల అనుభవం ఉందనుకుంటా కదా? 12 years చేశాను. 12 years ఆయనతో కలిసి అంటే ఏమేమి మూవీస్ లో చేశారు ఆయనతో? నేను ఫస్ట్ సుస్వాగతం అండి. సుస్వాగతం చేశాను ఆయనతో. సుస్వాగతంలో ఆయనతో కొంచెం ర్యాప్ ఏర్పడింది. దాని తర్వాత ఖుషి ఇంకా కంటిన్యూ అండి అప్ టు కొమరంపులి వరకు కంటిన్యూ. ఆల్మోస్ట్ ఆయన సినిమాలు అన్నిట్లో చేశారు. ఎట్లా ఉంటారు ఆయన సెట్ లో? అంటే ఆయనతో మీ అనుబంధం పర్సనల్ గా? ఒకటండి, ఆయన ఎలా అంటే చాలా సైలెంట్ అండి. తన సీన్ పేపర్ చూసుకుంటాడు, సీన్ పేపర్ హ్యాపీగా తన మైండ్కి ఎక్కితేనే సీన్ చేస్తాడండి, లేకపోతే చేయలేడు. అంటే ఆర్టిఫిషియల్ యాక్టింగ్ చేయలేడు. అది నమ్మాలి, ఆ సీన్ని ఇలాంటిది ఉంటుందని నమ్మాలి. ఆయన నమ్మితే ఇమీడియట్గా చేయగలుగుతాడు. నమ్మకపోతే అది ఆర్టిఫిషియల్ ఉంటుంది ఎక్స్ప్రెషన్ కూడా. అది అంతే అనుకుంటే టపటప చెప్పేస్తాడు. కానీ డైజెస్ట్ చేసుకున్న దాంట్లో ఆ ఫీల్ వేరే ఉంటుంది ఆయన దగ్గర. పైగా రెండోది ఆయనకి ఏంటంటే ఫుల్ సినిమా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కాబట్టి, మొత్తం అంతా తెలిసి ఉంటుంది కాబట్టి ఏ సీన్ ఎలా ఆయన కొంచెం ఫైట్స్ వాటిలో ఆయనకు అనుభవం ఉందండి. బేసిక్ ఆ సీక్వెన్స్ అవన్నీ మ్యాక్సిమం ఆయనే ఎలా ఉండాలి ఏంటి అనేది కొరియోగ్రాఫ్ చేసుకుంటాడండి. మాస్టర్ ఉన్నా కానీ చేసుకొని చేస్తాడు చాలా వరకు. సాంగ్స్ కూడా ఎలా ఏంటి ముందు ఆయన రిహార్సల్ చేసుకుంటాడు, ఏం చేయాలి ఏంటి ఆయన అనుకొని. దాని తర్వాత ఆయన ఒక మెంటల్గా డ్యాన్స్ మాస్టర్ స్టెప్లు చూపించినా కానీ అందులో ఏదో ఒక స్టెప్ నచ్చింది అనుకో బాగుంటుంది, దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తాడండి మూమెంట్లో. మీరు చూసారంటే ఆయన సాంగ్లో ఏంటైనా ఇప్పుడు ఖుషి చూసారనుకోండి, ఖుషిలో ఒక మూమెంట్ ఉంటుంది కదా సాంగ్లో, ఆడువారి మాటలకు అర్థాలు, అది అది ఫోకస్ అలాగనమాట, అలా చేసుకుంటూ వెళ్తుంటారు ఆయన. బట్ ఎవరికి ఇబ్బంది ఉండదండి. కమింగ్ బ్యాక్ టు ది మీ సినిమా, దీనికి ప్రొడ్యూసర్ ముత్యాల ఆనంద కిషోర్ గారు చేశారు. అదేదా ముత్యాల సుబ్బయ్య గారి ప్రెజెన్స్ లో వచ్చినటువంటి సినిమా. సో ఆయన ప్రెజెన్స్ లో వచ్చిందంటే అద్భుతమైన సినిమా, మంచి సినిమా అని జనాల ఆడియన్స్ లోకి వెళ్ళిపోతుంది ఆబ్వియస్లీ. సో అదేవిధంగా తల్లి మనసు, మీరు అంటే కథ రాసుకునేటప్పుడు పలానా వాళ్ళు అని ఏమైనా అనుకొని రాసుకున్నారా? లేదంటే అంటే ఇదే సినిమా చేయాలని ఎందుకు అనిపించింది మీకు? ఈ కాన్సెప్ట్ అసలు మీకు ఎట్లా వచ్చింది? ఐడియా ఎట్లా వచ్చింది? ఈ కాన్సెప్ట్ అనుకొని మేము దిగలేదండి. ఫస్ట్ బేసిక్గా బ్యానర్ మీద ఒక సినిమా తీయాలి అంటే, సుబ్బయ్య గారు 50 సినిమాలు చేశారండి. 50 సినిమాలు చేసిన తర్వాత ఇంకా ఆయన ఇంకా అంటే ఎందుకు మనకు అనుకొని రిటైర్ టైంలో వాళ్ళ అబ్బాయి నాన్న మన బ్యానర్లో ఒక సినిమా ఎంత బాగుంటుంది, నేను చేస్తున్నాను అన్నారు. చేస్తున్నాను అనుకున్నప్పుడు అప్పుడు కాకపోతే ఏంటంటే నువ్వు డైరెక్షన్ వద్దు, నువ్వు సూపర్వైజింగ్గా ఉండు, కథ ఎన్నుకోవడంలో కానీ మిగతా విషయాలు అన్నింటిలో నువ్వు సలహా తీసుకొని చేస్తారన్నారు. సరే అనుకున్నప్పుడు అప్పుడు గురువుగారు నన్ను పిలిచారు. ఇట్లా ఒకసారి వస్తే కలుస్తా అంటే వస్తానంటే మన కిషోర్ సినిమా చేయాలనుకున్నారు, ఒకసారి చేద్దాం ఏంటి అనుకున్నాం. అప్పుడు నేను కోఆర్డినేటర్గానే పిలిచారండి, డైరెక్టర్కి కాదు, కోఆర్డినేటర్గానే. అంటే అప్పుడు కథలు ముందు మనం తయారు చేసుకొని మనం ఒకటి అనుకున్న తర్వాత ఒక డైరెక్టర్ని ఫిక్స్ చేసుకుందాం అని చెప్పి దిగాం. అప్పుడు కథలు వినడం మొదలుపెట్టామండి. వినడం మొదలుపెట్టినప్పుడు మాకు ఇచ్చిన బడ్జెట్ 2.5-3 crore అండి. దాంట్లోనే కథలు ఎతకాలి. నంబర్ ఆఫ్ స్టోరీస్ విన్నాం ఆ రేంజ్కి. బట్ ఏది ఉన్న 10 కోట్లు 15 కోట్లు కథలేదు చెప్తున్నారు ఆయన. ఇప్పుడు ఎవరు యంగ్స్టర్స్ ఎవరు చెప్పిన ఇంకోటి చెప్పిన ఇంకోటి అన్ని మేము చూసాం. మీరే రాసుకున్నారా? అట్లే కాదు, అయిన తర్వాత ఏమైందంటే అలా చూస్తూ ఉన్నాం. చూస్తున్న ప్రాసెస్లో ఒక 30-40 కథలు విన్నామండి.
4 కథలు విన్నా కానీ మన బడ్జెట్లో లేవు, కొన్ని బాగాలేవు, కొన్ని బ్యానర్ తగ్గట్లేవు, ఇట్లా అనుకున్నప్పుడు అంటే ఆయనకి సాటిస్ఫాక్షన్ కాల కొన్ని కథలు. అప్పుడు అనుకున్నప్పుడు శరవణ్ అని తమిళ అతను మనతోటి జర్నీ చేస్తున్నారు, అతను ఒక 20 years సుబ్బయ్య గారితో వాళ్ళతోటి. ఆ టైంలో ఒక పాయింట్ చెప్పాడంట. ఒక పాయింట్ చెప్పిన తర్వాత ఇదే ఈ తల్లిమణ సినిమా పాయింట్ చెప్పాడు. పాయింట్ చెప్పిన తర్వాత ఫస్ట్ ఆయనకి నచ్చింది పాయింట్. ఆయనకి నచ్చి ముందు కిషోర్కి చెప్పాడు. కిషోర్కి చెప్తే కిషోర్ కూడా బాగుంది నాన్న, ప్రొసీడ్ అన్నాడు. ఇప్పుడైతే ప్రొడ్యూసర్గా కిషోర్ ప్రొసీడ్ అన్నాడు, గురుగారు నాకు ఫోన్ చేసి చెప్పి ఒక పాయింట్ చెప్తాను, ఎలా ఉంది చెప్పు అన్నాడు. ఇదిగో ఇది అన్నాడు. బాగుంది గురుగారు అన్నాడు. మనం దీన్ని కథగా అల్లాలి, లైన్ ఇది, దీన్ని కథగా అల్లాలి. ఓకే గురుగారు చేద్దాం అని చెప్పి అప్పుడు కూర్చొని మొత్తం సీన్ బై సీన్, ఈ సీన్ ఎలా, ఆ సీన్ ఎలా అలా తయారు చేసుకోవటని ఒక బౌడెడ్ ఒక మొత్తం స్క్రీన్ ప్లే కానీ అది కానీ కథ అంతా రెడీ చేసుకుని ఒక 4-5 నెలలు పట్టిందండి. 4-5 నెలల తర్వాత ఒక నివాస్ అని ఒక రైటర్ని పిలిచాం, డైలాగ్ వర్షన్ రాయడానికి. తనకి మేము తయారు చేసిన కథ చెప్పాం. కథ చెప్పిన తర్వాత తన ఇన్వాల్వ్మెంట్ కూడా తీసుకొని మళ్ళీ చిన్న చిన్న మార్పులు చేందులు ఒక వర్షం తయారు చేశారు. ఒక వర్షం తయారు చేసిన తర్వాత దీంట్లో కొంచెం కామెడీ తక్కువ ఉంది, కొంచెం సెంటిమెంట్ తక్కువ ఉంది, దీన్ని ఎలా మళ్ళీ రెండో వర్షన్ ఎలా అంటున్నప్పుడు మేము వెళ్ళి, నాకు ఫస్ట్ సినిమా నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేసింది మరుదు రాజా గారి సినిమా అండి. అంటే రైటర్గా మరుదు రాజా గారు రైటర్, పోగురు బాబురావు గారి బ్యానర్లో ఈ తరం ఫిల్మ్స్లో నవభారతం సినిమా గురుగారి దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. సో ఆ సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్. అప్పటి నుంచి ఆయన రాజా గారు నన్ను శిష్యుడిగానే చూసేవాడు. ఒక అలా ఆ మూమెంట్లో ఆయనకి వెళ్ళి, గురుగారు నేను ఫస్ట్ టైం డైరెక్షన్, ఇప్పుడు నేను ఇంతకుముందు దీన్ని కోఆర్డినేటర్ని, ఇప్పుడు నన్నే డైరెక్ట్ చేయమంటున్నారు గురుగారు అంటే, వాళ్ళ అబ్బాయి ఎవరో ఎందుకు మీ దగ్గర పనిచేసిన ఎవరినొకరిని పెట్టుకోమంటే గురుగారు నన్ను చూస్ చేసుకున్నారు. సో అప్పుడు ఇప్పుడు నన్నే చేయమంటున్నారు కాబట్టి ఇది స్క్రిప్ట్ ఏం చేస్తారు చెప్పండి అంటే మొత్తం చూసి చిన్న చిన్న ఉన్నాయి కరెక్షన్స్ ఉన్నాయి చేస్తానని అప్పుడు ఆయన కూర్చొని అప్పుడు కథను ఫుల్ పెడ్జ్డ్గా మళ్ళీ ఏమైనా చిన్నవి ఉన్నా పెద్ద ఏమైనా చిన్న మార్పులు చేర్పులు చేసుకుంటూ కథను మళ్ళీ చిన్న డెవలప్ చేసి మళ్ళీ గురుగారితో కూర్చొని మొత్తం ఇది అని చెప్పేసి ఆయనకి చెప్పేసి అప్పుడు ఫుల్ పెడ్జ్డ్ బౌండ్ తయారు చేసుకుని డైలాగ్ వర్షన్తో సహా ఇనిపిస్తే గురుగారు యాక్సెప్ట్ చేశారు, బాగుంది ప్రొసీడ్ అన్నారు. అప్పుడు ఆర్టిస్టుల వేట మొదలైంది. అప్పుడు ఆర్టిస్ట్ వేట మొదలైనప్పుడు మా ఫస్ట్ ప్రాబ్లం హీరోయిన్. హీరోయిన్ అంటే దీంట్లో హీరో లేడు, సపోర్టింగ్ హీరోయిన్ మెయిన్ పిల్లర్. ఆ హీరోయిన్ అనేటప్పటికి ఆ హీరోయిన్ కూడా ఏంటంటే 3 వేరియేషన్ ఉంటుంది, ఒక 25 years, 40 years, 55 years, మూడు ఆ రేంజెస్ ఉంది. సో ఏ అమ్మాయి దగ్గరికి వెళ్ళినా మనకి ఇప్పుడు ఎవరు కావాలి, హీరోయిన్గా ఫోకస్ అయ్యి ఉండి ఇప్పుడిప్పుడే మళ్ళీ మదర్ క్యారెక్టర్ అలా సిస్టర్ క్యారెక్టర్ అలా వెళ్తున్న వాళ్ళు మనకు వర్కౌట్ అవుతారు అని చెప్పేసి ఆ వేట్లో మొదలైతే వాళ్ళందరూ కూడా కొంచెం మదర్ అండి 20 years కూడా అప్పుడేనా అన్నట్టు మొదలుపెట్టారు. సో అందరూ కథ బాగుంది, కథ చెప్పాం బాగుంది అంటున్నారు, కానీ ప్రాబ్లం వల్ల కొడుకు, అయ్యో తమ్ముడైతే బాగుంటుందో ఇట్లా చెప్పుకుంటూ వచ్చారు. లేదండి మాది తల్లి మనసు కథ కాబట్టి కథ మారదు అని చెప్పి కథ మారడానికి ఒప్పుకోలేదు ఎవరు. అట్లా ఒక 4-5 అడిగాం, కేరళ కూడా 2-3 అడిగాం. వాళ్ళు కూడా పాపం ఇక్కడ మేము ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీకి రావాలి అంటే సో మదర్కి ఎంట్రీ అయితే బాగుంటుందా అన్నట్టు వాళ్ళ బట్ కథ తిన్నారు బాగుంది, కానీ ఫస్ట్ టైం మళ్ళీ ఇదండి అన్నాం. సరే ఓకే అలా ఉంటున్నప్పుడు మనకు పెద్దవాళ్ళకి వెళ్ళాలనుకుంటాం కానీ బట్ వాళ్ళ రెమ్యూనరేషన్ 1.5-2 crore ఉందండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి భయపడ్డాం, చేద్దాం అనుకుని కూడా లాగాం. సో మన బడ్జెట్ లిమిట్ 2.5 కాబట్టి సో అప్పుడు మనకు మన కిషోర్ గారి ఫ్రెండ్ ఉన్నాడు ఒక అతను ఏం చేసింటే ఈ రచిత మహాలక్ష్మి ఫోటో చూపించాడు. సార్ చూడండి సార్ అంటే గురువు గారికి చూపిస్తే గురువుగారు హోమ్లీగా ఉంది, 5 సంవత్సరాల కొడుకు అప్పుడు ఎంగేజ్ ప్లస్ అలాగే 3 వేరియేషన్స్కి ఈ అమ్మాయి సెట్ అవుద్ది మనకు, ఒకసారి అడగండి అన్నాను. ఫోన్ చేస్తే అమ్మాయి ఓకే అండి అని చెప్పేసి బెంగళూరు రమ్మంది. బెంగళూరు వెళ్ళాం. బెంగళూరు వెళ్ళిన తర్వాత మ్యారేజ్ చేశాం, ఫుల్ స్టోరీ మ్యారేజ్ చేశాను. మ్యారేజ్ చేసిన తర్వాత అమ్మాయి బాగా ఎంజాయ్ చేసింది, అంత మంచి క్యారెక్టర్ అంటే టోటల్ స్టోరీ అమ్మాయి మీదే కదా. సో అమ్మాయి ఎంజాయ్ చేసింది, సో చేస్తాను అన్నది. కాకపోతే ఒక డౌట్ ఉండే, మీరు నాకు ఇప్పుడు ఎలా నేరేట్ చేశారు సేమ్ అలాగే సినిమాని తీస్తారు కదా, తీస్తాను డెఫినెట్గా తీస్తాను. అయితే ఓకేనండి, డేట్లు ఎప్పుడు ఎట్టి అక్కడ షెడ్యూల్ స్టార్ట్. అంటే మాకు ఇచ్చిన ప్రొడ్యూసర్ మాకు ఇచ్చింది, మేము అనుకున్నది మొదటి నుంచి కూడా ఈ సినిమా 40 days అండి. 40 days అనుకున్నాం, మా బడ్జెట్లో 40 days.
అలాంటిది మాకు ఎప్పుడైతే ఆ పిల్లర్ మాకు సెట్ అయింది, మెయిన్ పిల్లర్, మిగతా క్యారెక్టర్లన్నీ మాకు వితిన్ 1 మంత్లో అన్నీ సెట్ అయిపోయినాయి. మేము అనుకున్న బడ్జెట్కి అందరు సెట్ అయ్యారు. సో మా స్క్రిప్ట్ రెడీగా ఉంది, ప్లానింగ్ కరెక్ట్గా ఉంది, లొకేషన్ అన్నీ సెట్ చేసుకున్న తర్వాత షూటింగ్ స్టార్ట్ చేసామండి ప్రతిదీ వాళ్ళ ఎత్తుక్కోకుండా. సో అందువల్ల మాకేంటంటే 40 రోజులు అనుకున్న తర్వాత 35 డేస్లోనే అయిపోయిందండి. 35 డేస్లోనే, అది సింగిల్ కాల్ షీట్స్ అండి, ఎక్కడ డబుల్ కాల్ షీట్ లేదు, ఓన్లీ సింగిల్ కాల్ షీట్. మాకు 35 కాల్ షీట్లో సినిమా అయిపోయిందండి. బికాజ్ ఆఫ్ మొత్తం అంతా వర్క్ చేసుకోండి బట్టి, ఫుల్ స్క్రిప్ట్ వెళ్తే అదొక అడ్వాంటేజ్ అండి. ఏ రోజుకి ఆ రోజు ఎత్తుక్కోకుండా, దానివల్ల మాకు లొకేషన్ మొత్తం హైదరాబాద్. ఎక్కువ BHL ఓల్డ్ ఎంఐజీ కాలనీ అండి, ఒక 15 డేస్ చేసాం. అలా కాలనీ వాళ్ళు అందరూ చాలా బాగా హెల్ప్ చేశారు, కోఆపరేషన్ సూపర్ అండి, వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేశారు. అలాగే మెలువా స్కూల్ అండి 1 వీక్, సెకండ్ హాఫ్ అంతా అక్కడ ఉంటుంది. ఇంకొకటేమో హిల్ కౌంటీ అని అక్కడ ఒక 2-3 డేస్ చేసామండి. ఎక్కడ చేసినా మాకు ప్రతి లొకేషన్ వాళ్ళు మాకు చాలా కోఆపరేట్ చేశారండి. చేసిన మంచి సినిమా కాబట్టి మంచి సపోర్ట్ దొరికింది. అంటే ఎక్కడ అశ్లీలత అవన్నీ ఏముండవు కాబట్టి. సో ఎవరైనా సరే ఇల్లు ఇచ్చినా ఏది ఇచ్చినా మా ప్రొడ్యూసరు మళ్ళీ తిరిగి మన సినిమా వాళ్ళకి ఇవ్వాలి అంటే తడి చేయండి, ఎవరైనా సినిమా వీళ్ళకి ఇల్లు ఇవ్వద్దనేలా కాకుండా తనే దగ్గరుండి అయిపోగానే ఇల్లుని మళ్ళీ నీట్గా, మా డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అందరూ ఉంటారు కదా, ఇల్లు మళ్ళీ నీట్గా క్లీన్ చేసి ఇవ్వండి వాళ్ళకి, మనకి ఎలా ఇచ్చారు అలా అంత బాగా దగ్గరుండి ప్రతి ఇంటికి కానీ ఫుడ్ విషయంలో కానీ చాలా జాగ్రత్తలు తీసుకొని చేశాడండి సినిమాని. ఫస్ట్ టైం అయినా కానీ ఒక కమిట్మెంట్తో చాలా బాగా చేశాడండి. మాకు ప్రొడక్షన్ సైడ్ ఎటువంటి కొరత లేదు.